త్వరలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. దీంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఖరారు వేగవంతం చేశాయి. ఇప్పటికే పలు దఫాలుగా వైసీపీ ఇన్ఛార్జీలను ప్రకటించింది. టీడీపీ, జనసేన సైతం ఉమ్మడి జాబితా విడుదల చేసింది. వచ్చే ఎన్నికల్లో 144 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల బరిలో నిలపడం కోసం గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే జనసేనతో కలిసి 99 మందితో ఒక అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన చంద్రబాబు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను గురువారం ప్రకటించారు. కాగా రానున్న ఎన్నికల్లో జగన్ విముక్త ఆంధ్రప్రదేశ్గా మార్చాలని చంద్రబాబు, జనసేనతో పాటు తాజాగా బీజేపీ సైతం ముందుకు వచ్చి తమ వ్యతిరేకతను బయటపెట్టారు. అయితే ఇరు పార్టీల కూటమిలో సీట్ల లెక్క కొలిక్కి రావడంతో ఆయా పార్టీల అధినేతలు తమ అభ్యర్థులను ప్రకటించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జగన్ను ఓడించేందుకు సీట్ల విషయంలో చంద్రబాబు ఛాన్స్ తీసుకునే రిస్క్ చేయట్లేదు. ఇప్పటికే పలుమార్లు గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని చంద్రబాబు స్పష్టంగా తేల్చి చెప్పేశారు. దీంతో చంద్రబాబు మొదటి జాబితాలో అలాగే రెండో జాబితాలోనూ తన మార్క్ సెలెక్షన్ చేశారు. అయితే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మహిళా నేతల ప్రాతినిధ్యం తక్కువ. 2014లో అయినా 2019లో అయినా ఇక్కడ ఎమ్మెల్యేలుగా పురుషులే ప్రధాన పార్టీల నుంచి అవకాశం దక్కించుకొని గెలిచారు. ప్రస్తుతం వైసీపీ లిస్టులో కూడా పురుషులకే ప్రాధాన్యం ఉంది. కానీ తొలిసారిగా టీడీపీ మహిళా నేతలకు పెద్దపీట వేసింది. వారసులే అయినా ఈసారి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి 2 మహిళలకు టీడీపీ టికెట్లు ఖరారు చేసింది. ఈ మేరకు నెల్లూరు జిల్లా కోవూరులో ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారు. ఈసారి కూడా ఆయనకే వైసీపీ టికెట్ ఖరారయ్యే అవకాశాలున్నాయి. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఓ దశలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంత్ రెడ్డికి ఇక్కడ వైసీపీ టికెట్ ఖాయమనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరడంతో వైసీపీ టికెట్ తనదేనంటూ ప్రసన్న రిలాక్స్ గా ఉన్నారు. అయితే వేమిరెడ్డి టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వడంతో అప్పటికే అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న పోలంరెడ్డి, దినేష్ రెడ్డిలో టెన్షన్ మొదలైంది. ఈ రోజు టీడీపీ లిస్టు బయటకు రావడంతో ఆయన ఆందోళన నిజమైంది. కోవూరు అసెంబ్లీ సీట్ని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి టీడీపీ ఖరారు చేసింది. కోవూరు నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు మహిళలకు ఎమ్మెల్యేగా అవకాశం రాలేదు. తొలిసారిగా ప్రధాన పార్టీ టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఇక్కడ ఛాన్స్ దొరికింది. మరి ఆమె ఈ ఎన్నికలు గెలిచి కోవూరు చరిత్రలో తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టిస్తారేమో చూడాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన సర్వశక్తులు ఓడి ఇక్కడ ఎలక్షన్లో గెలవాలనుకుంటున్నారు. తన ప్రత్యర్థి ఎవరనేది తెలియడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిలో కూడా ఆందోళన మొదలైంది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. మరి అందరికీ నమస్కారం. అందరూ కొన్ని రోజుల నుంచి మమ్మల్ని ఫాలో చేస్తున్నారు. ఏం జరిగిందో మీకు తెలుసు, ప్రజలకి తెలుసు, మాకు తెలుసు, భగవంతుడికి తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు జిల్లా ఎంపీగా, అదేవిధంగా నన్ను కోవూరు ఎమ్మెల్యేగా మాకిద్దరికి ఈ టికెట్ ఇవ్వడం మేము అది కూడా దైవ అనుగ్రహంగా అనుకుంటున్నాము. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నెల్లూరు జిల్లా ప్రజల కోసం, కోవూరు నియోజకవర్గ ప్రజల కోసం మంచి పాలన ఇవ్వాలని అనుకుంటున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా తిరిగి గెలిపించుకోవాలని అనుకుంటున్నాము. కాబట్టి ప్రజలందరూ మాకు ఓటేసి, మేము ఇదివరకే రాజకీయాలకు రాకముందే ప్రజల మంచి కోరుకున్న వాళ్ళము. సో ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన తర్వాత మరింత మంచి ప్రజలకి చేస్తామని మేము అనుకుంటున్నాము. మీరు కూడా అదే నమ్మకంతో మమ్మల్ని గెలిపిస్తారని భావిస్తున్నాం. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, కోవూరు ఎమ్మెల్యేగా నన్ను అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని అనుకుంటున్నాం. ఎందుకంటే నెల్లూరు జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎటువంటి సేవలు అందించారో. కాబట్టి భగవంతుడు ఆ సేవలు చేసిన ఆయన్ని ఎప్పుడు ఓడించడం అని నా నమ్మకం.